హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఫ్యాక్ట్స్. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వారైతే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు టాపప్లో చూపిస్తూ ఉంటాయి. సాధారణ యాంకరింగ్కు భిన్నంగా నటనా శైలిని యాంకరింగ్లో మిక్స్ చేసింది. ఆమె హావభావాలు, ఎక్స్ప్రెషన్లు, హాస్యం అన్నీ కలిసి షోలకి సినిమా లాంటి ఫీల్ ఇస్తాయి. సాధారణంగా మహిళా యాంకర్లు సీరియస్గా లేక ఫార్మల్గా ప్రవర్తించే ట్రెండ్ ఉండేది. కానీ ఈవిడ బోల్డ్, స్పాంటేనియస్, తక్కువ సీరియస్గా, ఎక్కువ శ్రీముఖి 1993 మే 10న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో జన్మించారు. శ్రీముఖి తండ్రి పేరు రామ్ కిషన్, అలాగే తల్లి పేరు లతా శ్రీముఖి. తన సోదరుని పేరు సుశ్రుత్, అలాగే సోదరి పేరు చెర్రీ. శ్రీముఖి డెంటిస్ట్రీ అంటే దంత వైద్యంలో డిగ్రీ చదువుతున్నారు. అయితే టెలివిజన్ రంగంలో అవకాశాలు రావడంతో ఆమె చదువును మధ్యలోనే నిలిపివేసి యాంకరింగ్ను అలాగే నటన వైపు మళ్లారు. శ్రీముఖి తన కెరీర్ను టెలివిజన్ యాంకర్గా ప్రారంభించారు. ఆమె అదుర్స్, అలాగే సూపర్ సింగర్ 9 వంటి షోలకు యాంకరింగ్గా చేశారు. ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిన షో పటాస్ అని చెప్పాలి. ఇది ETV+ ఛానల్లో ప్రసారమయ్యేది. శ్రీముఖి టాలీవుడ్లో జులై సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా నటించి పరిచయమయ్యారు. తరువాత ప్రేమ్ ఇష్క్, కాదల్, ధనలక్ష్మి తలుపులో, గెన్స్, సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్గా నిలిచారు. ఈ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. శ్రీముఖి తన ఎనర్జీ, హాస్యం, మాటల తీరు మరియు ఫ్యాషన్ సెన్స్తో ఎంతో మంది ప్రేక్షకుల శ్రీముఖి జీ తెలుగులో, మా టీవీలో, అలాగే ఈటీవీలో కూడా మంచి షోలతో బిజీగా అయిపోయారు. ఇక శ్రీముఖి పెళ్లి విషయానికి వస్తే రీసెంట్గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి తన పెళ్లి గురించి వెల్లడించారు. శ్రీముఖి బర్త్డే సందర్భంగా అవినాష్ తన తల్లి అయిన లతకి వీడియో కాల్ కలిపారు. ఆవిడ ఏం చెప్పిందంటే, శ్రీముఖికి సంబంధాలు చూస్తున్నాము, ఈ ఇయర్లో ఖచ్చితంగా పెళ్లి చేస్తాం అని చెప్పింది. అలాగే మీరు కూడా సంబంధాలు వెతకండి అని కూడా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే శ్రీముఖికి 2025 ముగిసేసరికి పెళ్ళవుతుందనే చెప్పాలి. పెళ్ళైన తర్వాత కూడా శ్రీముఖి తన యాంకరింగ్ కెరీర్కు పులి స్టాప్ పెట్టానని చెప్పింది. సో ఇలాగే శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ ఇంకా పైకెదగాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.